ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. దినముల్ సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామ స్మరణతో. నా దుఃఖ దినముల్ సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామ స్మరణతో. దినముల్ సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామ స్మరణతో. నా అక్రమములో నా దోషములో నా పాపములు నిన్ను దుఃఖపెట్టినను. నా అక్రమములో నా దోషములో నా పాపములు నిన్ను దుఃఖపెట్టినను. నన్ను చేరదీసి క్షమించి
అపరాధములన్నీ చెరిపితివి, నన్ను చేరదీసి క్షమించి. అపరాధములన్నీ చెరిపితివి. స్తుతియు స్తోత్రం నీకేనయ్యా, మహిమా ప్రభావం నా యేసయ్యా. స్తుతియు స్తోత్రం నీకేనయ్యా, మహిమా ప్రభావం నా యేసయ్యా. నా దుఃఖ దినముల్ సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామస్మరణతో. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈ మధ్య కాలంలో మరి ఒక జెరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొటేషన్, ఒక స్టేట్మెంట్ రాస్తుంది. ఆ కొటేషన్ స్టేట్మెంట్ ఎవరు రాశారు అంటే, ఎవరు చెప్పింది అంటే, మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది అంటే, లివ్ లైక్ ఎన్ ఈగిల్ అని రాయబడింది. ఎట్లా బతకాలంట మనం? దేనిలాగా బతకాలంట? గద్దలాగా బతకాలంట. లివ్ లైక్ ఎన్ ఈగిల్. అందుకే ఈరోజు నా వాక్య భాగం కూడా ఈగిల్స్ అనే అంశాన్ని గురించి పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, మొట్టమొదటిగా పక్షిరాజు ఏం చేస్తుంది? ఏముంది పక్షిరాజుకున్న గుణం ఏంటి? దూరదృష్టి ఉంది. రెండో గుణం ఏంటి? గూడును ఎత్తైన చోట కడుతుంది. మనకు కూడా దూరదృష్టి ఉండాలి. రెండోది ఏముండాలి? ప్రతి పరిస్థితుల్లో కూడా మోస్ట్ హై ప్లేసెస్, ఆ దేవాతి దేవుణ్ణి మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇంకో మాట మీరు చూస్తే చూడండి, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16 వచ్చిన చూడండి, ఏమని రాయబడింది? ఇర్మియా 49:16. కొండ సందుల్లో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వం నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములు. అంటే చూడండి, ఎప్పుడు కూడా పక్షిరాజు ఎక్కడికి వెళ్తుందంట? పైకి ఎగురుతుందంట. చాలా పక్షులు దాడి చేయాలని వస్తే పక్షి తిరిగి దాడి చేయదంట పక్షిరాజు, తెలుసా? దాడి చేయదంటే ఏం చేస్తుంది తెలుసా? పైకి ఎగురుతుంది. ఎంత పైకి ఎగురుతుందంటే ఆక్సిజన్ దొరకని చోట దాకా ఎగురుతుందంట. మిగిలిన పక్షులన్నీ పడిపోతే నీది పడదు. సో ఏం నేర్పిస్తుంది పక్షిరాజు అంటే, నీ శత్రువుతో నువ్వు పోరాటం చేయనవసరం లేదు. లీవ్ యువర్ బ్యాటిల్ టు గాడ్. ఇందా చెప్పారు కదా, యుద్ధం ఎవరి చేతుల్లో పెట్టాలి, అంతేనా? అది అస్సలు గొడవ పడదంట. పైకే ఎగురుతుంటుందంట. ఏమైనా హల్లెలూయా. పైకి ఆ క్లౌడ్స్ పైకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఎంత దూరం వెళ్ళలేవు, అంత పైకి రాలేవు. ఊపిరి అడికై చచ్చిపోతాయి. సింపుల్ లాజిక్. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి? అందుకే అన్నాడు రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19-21 వచనాల వరకు చదవండి. ఏమైనా రాయబడింది? రోమా 12:19-21. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీడి. ఏమని చెప్తున్నాడండి ప్రభు? పగ తీర్చుట. సో ఏం చోటు ఇవ్వాలంట? నీ ఉగ్రతకే. మనం దేనికి చోటిస్తున్నాం? అంతేనా? నాకు తిక్కర ఎగితే నేనేం చేస్తానో నాకు తెలియదు. నీకేం చేస్తా? నీకు తెలియకపోతే ఏం చేస్తావు? నీ ఉగ్రతకు కాదు చోటు ఇవ్వాల్సిందే. ఎవరి ఉగ్రతకు చోటు ఇవ్వాలి? దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎనిమీస్. ఆమేన్. గాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? పైకి ఎగరాలి, కొండకు చేరాలి. కొండకు చేరటం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభు వాగ్దానం చేశాడు యెషయా 54:17లో, నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదన్నాడు. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ విల్ ప్రాస్పర్ అంటున్నాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడా కాదా? అవునా? నువ్వు నమ్మితే నీ ఉగ్రత కావాలా, దేవుని ఉగ్రత కావాలా?
దేనికి చోటు ఇవ్వాలి? దేవుని ఉగ్రతకు చోటి. నువ్వేం చేయనవసరలా, నువ్వు సైలెంట్గా ఉంటే చాలు. ఏం చేయనవసరలా, సైలెంట్గా ఉండాలి, ఓపికతో ఉండాలి. ఆరోదిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే గద్దతో ఓపిక కావాలి. యోసేపు జీవితం చూస్తే కదా, పోతీఫర్ భార్య పారిపోయాడు. ఆమె వెయిట్ చేస్తుంది. భర్త వచ్చిన వెంటనే ఆ వస్త్రం చూపించి ఏం చేస్తుంది చూడండి. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండము 39:17 చూడండి, ఏమని రాయబడింది? అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయెను. కాబట్టి తన యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఏం చేశాడండి పోతీఫర్? ఏం చేశాడు? చెరసాల్లో వేశాడు. ఆమె చెప్పింది. ఈ కాన్వర్జేషన్లో మీకు ఎక్కడైనా యోసేపు ప్రతిస్పందించినట్టు కనబడుతుందా? ఎక్కడైనా తప్పు చేశాడు యోసేపు? కానీ నేను తప్పు చేయలేదని చెప్పుకోవటం చూసారా? హీ వాజ్ సైలెంట్. ఓర్పుతో ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. అవసరం లేదు. చాలాసార్లు మన వాయిస్ కూడా వినపడాలి, నాలో ఏ తప్పులు అవసరం లేదు. నువ్వేంటో ఎవరికి తెలియాలి? దేవునికి తెలిస్తే చాలు. అందరికి తెలియని అవసరంలా, దేవునికి తెలిస్తే చాలు. నీ మనసు ఏంటో దేవునికి తెలిస్తే చాలు. నువ్వేంటో దేవునికి తెలిస్తే చాలు. నా సైడ్ కూడా వినాలి అవసరం లేదు. నో నీడ్. నేనే తప్పు చేయలేదు, నేను అపరాధిని కాదు అని చెప్పలేదు. ఏమైనా హల్లెలూయా. He was just silent. And he was patient enough. Amen. Hallelujah. చూడండి ఎంత చక్కగా ఉందంటే, సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఎంతలా మరి ఫరో ఆశీర్వదించాడు అంటే ఆదికాండం 41:44 చూడండి, ఏమని రాయబడింది? మరియు ఫరో యోసేపుతో, ఆయనను నీ సెలవు లేక ఐగుప్త దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. ఏ మనుష్యుడు అంటే ఈ జాబితాలోకి ఎవరు వస్తారు? పోతీఫర్ వస్తాడు, పోతీఫర్ భార్య కూడా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. పోతీఫర్ వస్తాడు, పోతీఫర్ భార్య కూడా యోసేపు గారి అనుమతి లేకుండా వేళ తల్ల జలబుట్టిన గోక్కోడానికి వీల్లేదు. చేతిని కూడా కాళ్ళని కూడా ఎత్తడానికి. ఎందుకు? హీ హ్యాడ్ ఎ గ్రేటెస్ట్ వెపన్, దట్ ఈస్ పేషెన్స్ అండ్ సైలెన్స్. ఆమేన్. హల్లెలూయా. గొడవ పడిన అవసరంలా. గొడవ పడటం ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు? రచ్చకేయడం ఎంతసేపు? అంతేనా? గొడవ పడటం ఎంతసేపు? రచ్చకేయడం ఎంతసేపు? దానివల్ల ఏమవుతుంది? మన పరువే పోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు అవసరం లేదు, చెప్పుకొని అవసరం లేదు. దేవుని తెలియదా? తెలుసా? తెలీదా? మన మనసు దేవుని తెలీదా? తెలుసు. ఎందుకు మన ఊరికే ఎందుకు చెప్పుకోవాలా? నాకు అనుమానం ఏంటంటే, నేనేం తప్పు చేయలేదు ఎవరు చెబుతాడు? నిజంగా చేసినాడు చెప్తాడేమో నా డౌట్. ఏమన్నా అంతేనా? నిజంగా చేసినోడు చెబుతాడు నేనే తప్పు చేయలేదు, నాదే తప్పు లేదు, ఏ తప్పు. పేషెన్స్ కూడా కావాలి చాలా. అందుకే రోమా 5:3 రాయబడింది కదా, చదవండి. రోమా 5:3 ఏమని రాయబడింది? అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలగజేయునని ఎరిగి శ్రమయందును శ్రమ ఏం నేర్పిస్తుందంట? ఓర్పు కదా. మనం ఏదైనా పని మీద బాగా కష్టపడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చిరాకు చూపించి కోపడ్డాం అనుకోండి, మన పడ్డ కష్టమంతా వ్యర్థమైపోతుంది. అందుకే ఓర్పు కావాలి. ఓర్పు నుంచి పరీక్ష కావాలి, పరీక్ష నుంచి మనకేముంటుంది? నిరీక్షణ ఉంటుంది. దేవుడు మనకు గొప్ప బహుమానం ఇస్తాడనే నిరీక్షణ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు దాకా? 6 ఏమేంటి చెప్పండి? మొట్టమొదటి ఏంటి? ఏముండాలా? ఈగిల్లాగా దూరదృష్టి, విజన్ ఉండాలి. సెకండ్లీ ఏముండాలి? హయ్యర్ ప్లేసెస్, ప్రభువుని ఆశ్రయించాలి. మూడోదిగా ఏముండాలి? రెక్కలతో ఆయన మనల్ని కప్పుతాడు కదా, మనకు నేర్పిస్తాడు దేవుడు. 4వది ఏముండాలి? ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు, ప్రభు శక్తి మీద ఆధారపడాలి. 5వదిగా
ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి, సైలెంట్గా ఉండాలి. పగ తీర్చుకుంటే ఎవరి పని? దేవుని పని. దేవునికి అప్పచెప్పాలి నీ ఉద్యుద్ధాన్ని. ఏమైనా హల్లెలూయా. అండ్ లాస్ట్లీ అండ్ ఫైనలీ ఈగలకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే 103వ కీర్తన 5వ వచనం చదవండి. ఏమని రాయబడింది? పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. లాస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈగిల్లో ఉండేది ఏంటంటే అది బాల్డ్ ఈగిల్స్ అంటారు. బాల్డ్ ఈగిల్ అంటే బట్టతల గద్ద అనుకున్నారు. కాదు, ఇంగ్లీష్లో బాల్డ్ అంటే బట్టతలే కదా. చూసుకో తలని కానీ నాకు లేదు. ఓకే, బట్టతల ఈగిల్, బాల్డ్ ఈగిల్ అంటే హెడ్ వచ్చేసి వైట్గా ఉంటుంది. హెడ్ వైట్గా ఉంటుంది. ఈ ఈగిల్స్ ఎప్పుడైతే ఇంకా నేను చచ్చిపోతాను అయిపోయింది అనుకున్న దశలో ఏం చేస్తాయి తెలుసా? అవి కొండ మీదకి వెళ్ళి మొత్తం రెక్కలు నిరిచేసుకుంటుంది, ఆ బీక్ ముక్కు నిరిచేసుకుంటుంది. అన్నీ అది ఆ ప్రాసెస్ ఒక 6 నెలల్లో 5 నెలల్లో పడుతుంది. అదంతా విరిచేసుకొని ఇట్ విల్ రెన్యూ ఇట్ సెల్ఫ్, పునరుత్థానం చెందుతుంది. అందుకే పక్షిరాజు యవనం అంటున్నారు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత భయంకరమైన ప్రాసెస్ గుండా వెళ్తుంది. ఏమైనా హల్లెలూయా. వెళ్ళి ఎట్లా వస్తుంది? నూతన బలంతో వస్తుంది, నూతనముగా పక్షిరాజు యవనముతో వస్తుంది. ఏమైనా హల్లెలూయా. లాస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఉన్నా మారు మనస్సు లేకపోతే అన్నీ సున్నా. ఏమైనా హల్లెలూయా. ఎన్ని ఉన్నా మారు మనస్సు లేకపోతే, మన బ్రతుకులో మార్పు లేకపోతే అన్నీ సున్నా. అందుకే రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏమని రాయబడింది? రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన. సో మీ మనస్సు మారి ఏం కావాలంట? నూతనం కావాలంటే. మ్యాన్ హల్లెలూయా. దట్ ఈస్ హౌ యు రెన్యూ. పునరుత్థానం, పునరుద్ధరణ కరెక్ట్గా చెప్పాలంటే రిజరక్షన్ కాదు, రూపాంతరం చెందుతామంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చాలామంది మనస్సు మారకుండానే ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నేను వచ్చే వారం ఆ పైన చెప్తాను. ఓకే, చాలామందిలో చూడండి బైబిల్ గ్రంథం 2 భాగాలుగా విభజించబడింది. అవునా? ఏంటది? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఓకే, పాత నిబంధన అంతా కూడా ఏమి రాయబడింది తెలుసా? కదా, లా. ఎందుకు? భయం పెట్టడానికి, దేవుని భయం కలిగి ఉండటానికి. కొత్త నిబంధన అంతా ఏం రాయబడింది? ప్రేమ ఉంది. దేవుని ప్రేమను గురించి రాయబడింది. దేవుని భయం గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా? అవునా? ఓ నిజమే. దేవుని భయం గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా? అంతే కదా. చాలామంది దేవుణ్ణి భయంతో ఆరాధిస్తున్నారు. నువ్వు ఆవలిస్తున్నావు, చచ్చిపోతాను, నువ్వు తలదిప్పో, బతుకో. భయం కాదు. ప్రభు దగ్గరికి ఎట్లా రావాలని కోరుకుంటున్నాడు? ప్రేమతో రావాలి. పరిచయులు, శాస్త్రులు కూడా లెంగ్దీ ప్రేయర్ చేసేవాళ్ళంట కదా. అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. కానీ వాళ్ళల్లో ఏమి లేదు? ప్రభు ప్రేమ లేదు, మారు మనసు లేదు. ఎందుకు మారు మనసు లేదంటే ఓచ చేయగలవాడిని మొడుతుంటే నో నువ్వెట్లా సబ్బాతు దినాన్ని, నువ్వెట్లా విశ్రాంతి దినాన్ని అతను ఎట్లా బాగు చేస్తావు? నిజంగా ప్రభు మనసుంటే ఆ మాట మాట్లాడతారా? కాబట్టి మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, ఎంతలా ప్రేమిస్తున్నాం అన్నది ముఖ్యమైన. హల్లెలూయా. ప్రేమ ఉంటే, అందుకే రాయబడింది 1 యోహాను 4:18 ప్రేమ ఏం చేస్తుందంట? చదవండి ఎవరైనా. ప్రేమలో ఏముండదు? ప్రేమలో ఏముండదు? దేవుని ప్రేమ నీలో ఉందనుకో, ఏం చేస్తావు? పాపం చేయవు. ఆమేన్. దేవుని ప్రేమ నీలో ఉందనుకో, ఏం చేస్తావు? ప్రభు సన్నిధికి పరుగున వస్తావు. ఆమేన్. ఇంకొకరు చెప్పనవసరంలా, నువ్వు చేయి, ప్రార్థన చేయి, నాయన అది చేయి, ఇది అవసరంలా.
యుల్ ఆటోమేటిక్లీ డూ ఇట్. అంతేనా? నువ్వు ఎవరినైనా ప్రేమించావనుకో, నువ్వేం ఆశిస్తావు కదా? యవన కాలంలో కదా యవనస్తులు కలవాలా, రాత్రి 12 అయినా 1 గంట అయినా ఆమెను చూడాలా, చూస్తేనే కదా, ఎందుకు ఆ తపన, ప్యాషన్, హ్యావ్ టు సీ. సో ప్రభు పట్ల ఈలోక ప్రేమ అట్లుంటే దేవుని ప్రేమ, దేవుని పట్ల ఉంటే ప్రేమ, యుల్ హ్యావ్ దట్ ప్యాషన్. అరగంటన్న ప్రభుత్వ సమయం గడపాలి, గంటన్న గడపాలి, ఒక్క 5 నిమిషాలన్నా మాట్లాడాలి, 10 నిమిషాలన్నా మాట్లాడాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఇదే సమయంలో పాత నిబంధనలు ఉదయకాలాన్ని లేచి వేకునే లేచారు, కానీ కొత్త నిబంధనలు ఏమంటున్నాడు ప్రభు? ఎల్లవెల్లా ఆరాధించిన ఆయన, ప్రతి విషయంలో స్తుతించు, ప్రతి విషయంలో ప్రార్థన చేయి. ఈ దేవుని భయాన్ని పట్టుకొని ప్రేమను మర్చిపోతున్నారు చాలామంది. ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అది నిజంగా మారు మనస్సు పొందటం అంటే. ఆమేన్. ఎట్లా కొలతేస్తారు? మనిషి మారాడని ఎట్లా కొలతేస్తారు? ఎలా కొలతేస్తారు? ఎలా కొలతేస్తారు మనిషి మారాడని? అంతేనా? ఎంతసేపు ప్రార్థించావని బట్టి దాన్ని బట్టి మనిషిని కొలతేయడు ప్రభు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతమందికి ప్రేమను పంచావన్న దాన్ని బట్టి కొలతేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులా మార్చబట్టమే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. మారు మనస్సు అంటే క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. ప్రేమ ఉంటే ఏముంటుంది? ప్రేమించే మనసు ఉంటే ఆటోమేటిక్గా ఏముంటుంది? క్షమించే మనస్సు కూడా ఉంటుంది. ఫ్రైడే రోజు చెప్పారు అయ్యగారు, పరలోక ప్రార్థన ఏం చేస్తున్నావు కదా? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, అంతేనా? మాకు విరోధంగా అపరాధములు చేసిన రుణస్థులు మేము క్షమించు ప్రకారం మా రుణములో. నువ్వు క్షమించలేకపోతే ప్రభు నిన్ను ఎట్లా క్షమిస్తాడు? ప్రభు నీ ప్రార్థన ఎట్లా అంగీకరిస్తాడు? ఇఫ్ యూ కాంట్ ఫర్గివ్ అదర్స్, హౌ గాడ్ విల్ ఫర్గివ్ యూ? సింపుల్ లాజిక్. దీనికి పెద్ద బుర్ర అవసరంలా, పీత బుర్రకు కూడా అర్థమైంది ఇది. పీత బుర్ర చాలు ఇది అర్థం చేసుకోవటానికి. ప్రభు ప్రేమ లేకుండా ఏం చేయలేవు నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు ఎవరి ప్రార్థన అంగీకరించాడు? ఎందుకంటే ఆ ప్రార్థనలో నిజం కనబడింది, దేవుని పట్ల ప్రేమ కనబడింది ఆయనకి. ఆమేన్, హల్లెలూయా. అది కావాలి. వితౌట్ లవ్, చూడండి మన సంఘంలో చాలా ప్రేమ ఉంది, అయితే ప్రేమ ఎక్కడ ఉంటుందో సాతాను దాడి కూడా చాలా అధికంగా ఉంటుంది. కుటుంబాల మీద నెమ్మది దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు, ఆర్థిక ఇబ్బందుల ద్వారా నెమ్మది దొంగిలించడానికి, అనారోగ్యం కలగజేసి. మేము మాట్లాడుకుంటా ఉన్నాం, ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, ఏడ్చి ప్రార్థన చేసాం, ప్రభు ఎందుకు ఇట్లా అవుతుందని. ప్రభు చెప్పాడు, ప్రే ప్రే, ప్రార్థనతో ఏదైనా సాధించవచ్చు. హల్లెలూయా. కానీ ఆ ప్రార్థన ప్రేమతో చేయాలి. ప్రేమతో చేస్తే దేవుడు అన్నీ మార్చేస్తాడు. ఆమేన్. కాబట్టి మారు మనస్సు పొంది రూపాంతరం చెందాలి. అప్పుడు ప్రభు పక్షిరాజు యవనాన్ని ఇస్తాడు. మీరు ఆల్వేస్ యంగ్ ఎట్ హార్ట్. వై? బికాస్ వి లవ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 31 సంవత్సరాలైనా ఐఎమ్ యంగ్ ఎట్ హార్ట్. చూడండి అమ్మగారు వెంటనే 41 అంట. ఎంత వయసు అయినా ప్రభు ఉంటే చాలు. నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోను. మీకు తెలుసు, మీ ఆస్తిపాస్తులు, మీ కానుకలు ఇవేం కోరుకోను. చిన్న మార్పు కోరుకుంటా అంతే. మీ అలవాట్లలో మార్పు, మీ మాటల్లో మార్పు, మీ బ్రతుకులో మార్పు, మీ ప్రేమలో మార్పు కనబడితే చాలు, ఇంకేమవుతుంది. శత్రువుని సైతం ప్రేమిస్తే చాలు, అంతే. ఆమేన్. పడని వాళ్ళు ఎవరుండరు, కష్టమే. ఇఫ్ యూ కెన్ లవ్ దట్, అది చాలు, అది చాలు సంతృప్తి నాకు. ఇంకేం వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ గైస్. ఏం వద్దు, మీ ఆస్తులు వద్దు, మాకు ఏం వద్దు, దండం పెడతా. ప్రేమను మాత్రం కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి. ఇక్కడ ఎట్లున్నారో, మందిరంలో ఎట్లున్నారో, మీ గృహం కూడా దేవుని మందిరమే, మీ హృదయం కూడా దేవుని ఆలయమే. అక్కడ యేసయ్య ఉండాలంటే మీ హృదయంలో ఎప్పుడు ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి. అప్పుడు మాత్రం యేసయ్య ఉంటాడు. అది లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసిన వ్యర్థమే. ఆమేన్. కాబట్టి పక్షిరాజు ఏ రీతిగా కదా, పక్షిరాజు కూడా మనకి బోధిస్తుంది. పక్షిరాజు ఏ రీతిగా నడుచుకుందో, ఫస్ట్ థింగ్ ఏముండాలి? దూరదృష్టి కలిగి ఉండాలి. రెండోది ఆయన వైపు చూడాలి, కొండను ఆశ్రయించాలి. మూడోది
ఆయన రెక్కల కింద కాపాడతాడు. శ్రమ వస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నేను పట్టుకుంటాడు. 4th థింగ్, యా, నీ శక్తిని కాదు, ప్రభు శక్తి మీద ఆధారపడాలి. 5th థింగ్, ఓపిక ఉండాలి, పేషెన్స్ కలిగి ఉండాలి. 6వది ట్రాన్స్ఫర్మేషన్, నూతన మార్పు చెందాలి, రెన్యూ చెందాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడేటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా. నాయన తండ్రి యేసయ్య, వాక్యం ద్వారా నాయన ప్రభా, నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. యేసు రాజా, మరి నాయన మరి మారు మనస్సు నీకు నాయన, నీ మనస్సు నాయన నీలాగా ఎవరు కూడా మమ్మల్ని ప్రేమించలేరు నాయన ప్రభా తండ్రి యేసయ్య. ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. పక్షిరాజు వలె నాయన మేము జీవించాలి ప్రభా యేసయ్య. మీరేటి కృప దయచేయమని నాయన ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఫలించడి కొమ్మవలే ఉండే కృప దయచేయండి నాయన. వాక్యం వింటున్నారు వాక్యాన్ని, కానీ పాటించట్లేదు తండ్రి నాయన. ఎంత బాధాకరం ప్రభా నాయన యేసయ్య. నాయన వాక్యం వింటే సరిపోదు నాయన, వాక్యాన్ని విని నాయన వాక్యానుసారం జీవించాలి. నీ వాక్యం నాయన మా పాదములకు దీపం కదా నాయన ప్రభా. ఆయన మా త్రోవలకు నాయన దీపం నడిపిస్తుంది నాయన ప్రభా. ఆయన నీ వాక్యం నాయన మమ్మల్ని సరిచేస్తుంది నాయన. నీ వాక్యం మమ్మల్ని శుద్ధీకరిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది నాయన ప్రభా. ఉట్టిన వాక్యం వింటే సరిపోదు, వాక్యానుసారమైన బ్రతుకులు బ్రతకాలి. మీరేటి కృప దయచేయమని నాయన యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, కత్తి పాలగునది ఎవరు? ప్రశ్న మరొక్కసారి, కత్తి పాలగునది ఎవరు? రెండవ ప్రశ్న, ఎవరి మీదికి ప్రచండమైన వాయువు రప్పించబడును? ప్రశ్న మరొక్కసారి, ఎవరి మీదికి ప్రచండమైన వాయువు రప్పించబడును? మూడవ ప్రశ్న, ఆయన దేని చేత భూమిని సృష్టించెను? ప్రశ్న మరొక్కసారి, ఆయన దేని చేత భూమిని సృష్టించెను? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఆమె, ఇర్మియా 50:14. రెండో ప్రశ్నకు జవాబు అషూరు రాజు, ఇర్మియా 50:17. మూడో ప్రశ్నకు జవాబు గర్విష్ఠుడు, ఇర్మియా 50:32. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత హర్షిత గారు ఫ్రమ్ నర్సాపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేరిట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.